is this bit. I respect him as he is my father, no other. మిస్టేక్ ని పట్టుకోవాలి మనం, ఎక్కడ మిస్టేక్ ఉంది అనేది. ఎలా చూద్దాం ఒకసారి. ఐ రెస్పెక్ట్ హిమ్ అనేది రిజల్ట్. తర్వాత ఏముంది? యాజ్ ఉంది సెకండ్ పార్ట్ లో. తర్వాత ఏముంది? హీ ఈజ్ మై ఫాదర్, అది రీజన్. అది రీజన్. అయితే ఫస్ట్ రిజల్ట్ ఉండి తర్వాత రీజన్ ఉంటే మధ్యలో యాజ్ ఉంటే కొంచెం ఆలోచించాలి. స్పోకెన్ ఇంగ్లీష్ మోడ్లో ఇది రైటే. దాని మీనింగ్ ఏంటంటే ఐ రెస్పెక్ట్ హిమ్, నేను అతన్ని గౌరవిస్తాను. ఎందుకంటే హీ ఈజ్ మై ఫాదర్, యాజ్ హీ ఈజ్ మై ఫాదర్, అతను మా నాన్నగారు అయినందున నేను అతన్ని గౌరవిస్తాను. స్పోకెన్ లో రైటే, కానీ రిటర్న్ లో తప్పు. యాజ్ ప్లేస్ లో బికాజ్ ఉండాలి. యాజ్ ప్లేస్ లో బికాజ్ ఉండాలి. ఇది సూత్రం, ఫార్ములా ఏంటంటే ఫస్ట్ రిజల్ట్ ఉండి తర్వాత రీజన్ కనుక కనిపిస్తే మాక్సిమం మధ్యలో బికాజ్ ఉండాలి. బికాజ్ మీన్స్ ఎందుకంటే. ఇప్పుడు మీనింగ్ ఏమిటి? అతన్ని రెస్పెక్ట్ ఇస్తాను అతనికి, ఎందుకంటే అతను మా నాన్నగారు కాబట్టి అన్న మీనింగ్ వస్తుంది. అంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట అండి. యాజ్ అయితే అందునా వస్తుంది, కాబట్టి అది కాదు. చాలా మంది యాజ్ అనుకుంటారు, ఉండాలనుకుంటారు, బట్ ఎర్రర్ ఈజ్ ఇన్ ద మిస్టేక్ పార్ట్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్. సో బి ఈజ్ ద ఎర్రర్ పార్ట్. బిలో ఉంది, యాజ్ వాడకూడదు. అదే యాజ్ ఒక్కొక్కసారి ముందు వాడచ్చు, ఆ సిచ్యువేషన్ వేరే కూడా. కానీ ఈ ప్యాటర్న్ లో మాత్రం యాజ్ ఉండకూడదు, బికాజ్ ఉండాలి. ఓకేనండి.